నమస్కారం. లూసిడ్ స్టడీకి స్వాగతం. మనందరి జీవితాల్లో 10th క్లాస్ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. జీవితంలో ఎస్పెషల్లీ తల్లిదండ్రులు, చుట్టాలు అందరూ కూడా ముందు 10th క్లాస్ సరిగ్గా చదివి పాస్ అవ్వరా, తర్వాత చూద్దాము, నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకు బండి కొనిస్తాను అని ఇలా 10th క్లాస్కి సంబంధించి అంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనందరికీ తెలుసు. అండ్ నేనెందుకు 10th క్లాస్ గురించి మాట్లాడుతున్నా అంటున్నారా? ప్రస్తుతం నేనేం టీచ్ చేయట్లేదు, కానీ మీ అందరికి ఒక మంచి వార్త, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక ముఖ్యమైన వార్త చెప్పాలి. ఏంటంటే 10th పరీక్షల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. There have been some influential changes that have been made in the 10th class educational curriculum by the Telangana State Education Board. Now let's get into the details. వివరాల్లోకి వెళ్ళి ఎటువంటి మార్పులు, అసలు ఆ మార్పులు పిల్లల యొక్క భవిష్యత్తుని ఏ విధంగా మారుస్తాయనేది మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మనం వివరాల్లోకి వెళ్తే 10th పరీక్షల్లో కీలక మార్పులు, key important changes in the 10th education curriculum, and those changes will be implemented within this academic year. మామూలుగా ఎప్పుడైనా సరే ఏదైనా చేంజ్ వస్తే పీపుల్ ఆల్వేస్ థింక్ దట్ దోస్ చేంజెస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, బట్ దట్స్ నాట్ ద కేస్. ఈ సంవత్సరం నుంచే అమలవుతుంది అని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ విధానంలో పాఠశాల విద్యాశాఖ కొన్ని మార్పులు చేసింది. సో ద తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ హ్యాడ్ మేడ్ సమ్ ఇంపార్టెంట్ చేంజెస్ ఇన్ ద 10th క్లాస్ ఎడ్యుకేషన్ కరికులం. సో దీనికి సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి శ్రీ దేవసేన గారు సర్క్యులర్ని జారీ చేశారనమాట. హీ హ్యాడ్ రిలీజ్ ద సర్క్యులర్ వేర్ ఇట్ హ్యాస్ మెన్షన్డ్ అబౌట్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ చేంజెస్. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త విధానం అమల్లోకి వస్తుందని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. So one thing is pretty much clear that whatever those changes will be, they will be definitely be implemented within this academic year, and hence it becomes very crucial for the state education curriculum board students who are appearing for 10th grade this year. So ఆ ముఖ్యమైన చేంజ్ ఏంటి, వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ చేంజ్ అని గమనిస్తే 10వ తరగతి వార్షిక పరీక్షలను ఇకపై 6 పేపర్లతోనే నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీ దేవసేన గారు వెల్లడించారు. అండ్ దట్ ఈస్ అ హిస్టారికల్ మూవ్ అని చెప్పచ్చు. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ, ఇదేం కొత్తది కాదు. ఎందుకంటే 2020వ సంవత్సరంలో కోవిడ్ వచ్చిందన్న సంగతి మనకు తెలుసు. 2019 వరకు కూడా పిల్లలు 11 పేపర్లు రాస్తూ ఉన్నారు. అయితే 11 పేపర్స్ అనేది పిల్లల మీద భారం పెంచుతుంది. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ దట్ ద స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ అని చెప్పి 11 పేపర్స్ కాదు, ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ వీ రెడ్యూస్ ఇట్ టు 6 అని చెప్పి వాళ్ళు దాన్ని 6 పేపర్లకే కుదించారు. అండ్ దాట్స్ అన్ ఇంపార్టెంట్ మూవ్ విచ్ డెఫినెట్లీ విల్ ఇంపాక్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫర్ షూర్. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆ 6 పేపర్ల నిబంధన అమల్లోకి వస్తుంది. యాజ్ మనం ఇందాకే తెలుసుకున్నట్టుగా వాట్ ఎవర్ ద చేంజెస్ దట్ ఆర్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఈ అకాడమిక్ ఇయర్లోనే అది ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ హెన్స్ ఆల్రెడీ మనం హాఫ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ని ఫినిష్ చేసుకుని ఉన్నాము. అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ క్రూషియల్. సో ఈ మేరకు జిల్లాల డిఈఓలు అలానే విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో బై దిస్ వీ కెన్ క్లియర్లీ గెట్ టు నో ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ఫాస్ట్ ట్రాక్, థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ఎ ఫాస్ట్ పేస్, అన్నీ కూడా చాలా చాకచక్యంగా తొందరగా జరుగుతున్నాయి. సో ఇట్స్ క్వైట్ ఎవిడెంట్ దట్ ఇట్ విల్ బీ హ్యాపెనింగ్ ఫర్ షూర్, దెర్ ఈస్ నో డౌట్. సో ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో టు అలర్ట్ యువర్ చిల్డ్రన్, టు అలర్ట్ యువర్ సెల్స్ దట్ ద చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ సెల్స్. మార్పు మీ ముందే జరుగుతోంది. సో మీ పిల్లల్ని మెంటల్గా దానికి ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత టీచర్స్ మీదే కాదు, పేరెంట్స్ మీద కూడా ఉంది. సో ప్లీజ్ డూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దాట్. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే 9, 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించే సమ్మటివ్ అసెస్మెంట్ 2 SA2 ఏవైతే పరీక్షలు ఉంటాయో వాటిలో కూడా 6 పేపర్లతోనే నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అండ్ దాట్స్ వై ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ కన్సిడరింగ్ ద 10th క్లాస్, 9వ తరగతి వాళ్ళు కూడా ఇదే ఫార్మాట్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇఫ్ యూ గో బ్యాక్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఇప్పటి వరకు కూడా 10వ తరగతిలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించేవాళ్ళు. అంటే ఒకటి ఫస్ట్ లాంగ్వేజ్, రెండోది సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఒక్క సెకండ్ లాంగ్వేజ్ని పక్కన పెట్టేస్తే ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అలానే మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ కూడా 2 పేపర్లు ఉండేవి. ఇక్కడ మనం గమనించవచ్చు ద్వితీయ భాష మినహా ప్రథమ అంటే ఫస్ట్ లాంగ్వేజ్, తృతీయ భాష అంటే థర్డ్ లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీటన్నిటికీ కూడా 2 పేపర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 5 2s are 10. ఈ సెకండ్ లాంగ్వేజ్ ఒక పేపరే ఉండేది. సో 10 + 1 11 ఆ విధంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఈ 11 పేపర్స్కి బదులు వాళ్ళు 6 పేపర్సే రాస్తారు, వేర్ ఎవ్రీ పేపర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ 1. కోవిడ్ పరిస్థితుల వల్ల పూర్తి స్థాయి బోధన జరగకపోవడంతో గత ఏడాది 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు. 2022వ సంవత్సరంలో ఏదైతే 10th క్లాస్ పరీక్షలు జరిగాయో అప్పుడు వాళ్ళకి అంతగా సిలబస్ని కవర్ చేయలేకపోయారు కాబట్టి వాళ్ళకి సిలబస్ని తగ్గించారు. అండ్ మోర్ ఓవర్ 6 పేపర్లనే వాళ్ళు కండక్ట్ చేశారు, 11 పేపర్స్ కండక్ట్ చేయలేదు బికాజ్ వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది అని.
సో వాళ్ళు రియలైజ్ అయ్యింది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ కన్సిడరింగ్ ద కోవిడ్ సినారియో, ఈవెన్ ఇన్ జనరల్గా గమనించిన కూడా సిబిఎస్ఈ అవ్వచ్చు, వేరే స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా 6 పేపర్ కరికులంని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. సో దిస్ ఈజ్ ఇన్ కోహరెన్స్ టు దట్. సో అందుకని దే ఆర్ మేకింగ్ అన్ ఇంపార్టెంట్ మూవ్ ఓవర్ హియర్ అండ్ ఇట్స్ అ గుడ్ మూవ్ అనే చెప్పాలి. వై ఈజ్ దట్ అని అంటే 11 పేపర్లు రాయడం వల్ల విద్యార్థులపై భారం పడుతోందని 6 పేపర్లకు కుదించాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అంటే SCERT, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, విద్యాశాఖ ముందు ప్రతిపాదనలు ఉంచింది. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ముందు ఈ ప్రతిపాదన ఉంటే దే హ్యావ్ యాక్సెప్టెడ్ టు దాట్. SCERT చేసిన ప్రతిపాదనలు ఆమోదం తెలిపిన విద్యాశాఖ 6 పేపర్లకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇట్ ఆల్సో హ్యాస్ రిలీజ్ ద ఆర్డర్స్. అయితే సామాన్య శాస్త్రం పరీక్షలో భౌతిక జీవశాస్త్రాలకు వేరువేరు సమాధాన పత్రాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నౌ దిస్ ఈస్ కీ. ఈవెన్ దో దెర్ విల్ బి 6 పేపర్స్ ఎస్పెషల్లీ రిగార్డింగ్ ద సైన్స్, బికాస్ we know that there are 2 subjects in science. One is physical science where we have physics and chemistry and the other one being biological science or biology in short. So మనందరికీ తెలిసింది ఏంటిది, ఒకటి ఫిజికల్ సైన్స్ ఎక్కడైతే భౌతిక శాస్త్రాలను రసాయన శాస్త్రం ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు ఉంటాయి, ఇంకోటేమో బయాలజికల్ సైన్స్ అక్కడేమో జీవశాస్త్రం ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒకటే పేపర్గా కన్సిడర్ చేస్తారు, కానీ 2 ఆన్సర్ షీట్స్ డిఫరెంట్గా ఉంటాయి. దట్స్ ద కీ థింగ్ ఓవర్ హియర్. Even though it is considered as one single paper, but they have to give 2 different answer sheets, which means they will be answering differently. So నాకు తెలుసు ఈ వీడియో చూసిన తర్వాత పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కంగారు పడడం స్టార్ట్ అయి ఉంటారు. డోంట్ వరీ, వీఆర్ హియర్. లూసిడ్ స్టడీ యాప్ మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఎటువంటి ప్రాబ్లం కలిగించకుండా, ఇంట్లోనే ఉన్నా మీరు ఎక్కడున్నా సరే మీ టైం వేస్ట్ కాకుండా మీ పిల్లలు హ్యాపీగా ప్రిపేర్ అవ్వడానికి మీకు ఒక ఆపర్చునిటీని ఇస్తుంది. నాట్ ఓన్లీ జస్ట్ ద అకాడమిక్ కరికులంతో పాటు మీకు IIT నీట్ ఫౌండేషన్, అలానే పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద 21st century కోడింగ్ స్కిల్స్ కూడా మీకు ఫ్రీగా నేర్పిస్తారు. అండ్ ఇదంతా కూడా మీరు అనుకోవచ్చు బాగా ఖర్చుతో కూడుకుందా అని. నాట్ ఎట్ ఆల్. విద్య అనేది ఎక్కువ ఖర్చు పెడితే అది ఇంకా విద్య ఎందుకు అవుతుంది, అది వ్యాపారం అవుతుంది. కానీ అందుకే ఇవంతా కూడా మీకు సంవత్సరానికి 2,000 రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. 2,000 రూపాయల్లో ఈరోజు మనకి ఏమీ రాదు, కానీ మీ పిల్లాడి జీవితం మార్చే ఒక ఎడ్యుకేషన్ సర్వీస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. దీంట్లో లాంగ్వేజెస్ కూడా ఇంక్లూడ్ చేసిన అకాడమిక్స్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు అలాంగ్ విత్ IIT నీట్ ఫౌండేషన్. మీరు మ్యాథ్స్ వైపుకి వెళ్ళాలనుకుంటే మ్యాథ్స్ వైపు వెళ్ళొచ్చు, బయాలజీ వైపు వెళ్ళాలనుకుంటే బయాలజీ వైపు వెళ్ళొచ్చు. నో వన్ ఈజ్ స్టాపింగ్ యూ. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ యాడింగ్ సంథింగ్ ఎక్స్ట్రా టు ఇట్. కోడింగ్ స్కిల్స్ని కూడా మీరు నేర్చుకోవాలని చెప్పి మేము ఫ్రీగా కోడింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ యాజ్ పర్సనాలిటీ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ ఇన్ షేపింగ్ ద బిహేవియర్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అని మేము రికగ్నైజ్ చేసాము. అండ్ ఎవ్రీవన్ ఆల్సో రియలైజెస్ దట్ ఫ్యాక్ట్ యాజ్ వెల్, అండ్ హెన్స్ యూఆర్ ఆల్సో ప్రొవైడింగ్ దట్. రిమెంబర్, ఇట్స్ జస్ట్ 2,000 రూపీస్. సో సంవత్సరానికి 2,000 రూపాయలు ఖర్చు చేసే ఈ యాప్ని మీరు పర్చేస్ చేసి మీ పిల్లల యొక్క భవిష్యత్తుని బంగారు బాటలో తీసుకువెళ్ళేలా చేస్తారని మేము కోరుకుంటున్నాము. విషింగ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ అండ్ విషింగ్ ఆల్ ద పేరెంట్స్ ఆల్ ద బెస్ట్ టు యాజ్ వెల్. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్.